Hello guys, welcome back to our channel. Here today now I am going to explain NLP of Unit 5 of ZNTU HR22. So in NLP Unit 5 first topic we have a language model, and in that we have an Ngram models and some other models also. But now let us discuss about language model. Without doing the late, we can go into the video. So first, what does mean by language model? Language models are the crucial for various applications in human language technologies. They help predict the likelihood of word sequence based on the training data. Here, first it is in language model in a various applications, like in a critical applications, human language technologies are used in various applications. For predicting in the training data the sequence of words, how much they are coming in the training data, we are going to calculate in a language model. The main purpose of language model is to it calculates the probability of words appearing in a language, like sequence of words, how many are appearing in the language, it's going to be calculated. So from this we have uses like speech recognition, machine translation, information retrieval, document classification, authorship identification. These are the uses in this. Now we are going to Ngram model. In Ngram model, that endless possible word sequence of various length, calculating the exact probability of the given sequence directly is not feasible. Means here in Ngram, to calculate the probability of exactly, to get a correct value, we are going to use this. And this handles, like in this it will handle word sequence broken down into product of smaller probability. మెయిన్గా ఈ ఎన్గ్రామ్ మోడల్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం కరెక్ట్ ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే స్మాలర్ ప్రాబిలిటీ సీక్వెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. దాన్ని ఎట్లా అంటే లైక్ డివైడ్ చేసుకొని చేస్తాం అనమాట. లైక్ P of W is equals to P of W1 into P of W2 P of W1 ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకునే ఫార్ములా. సో ఇక్కడ ఏంటంటే ప్రాబిలిటీ అనేది వెరీ కాంప్లెక్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్ ప్రాబిలిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే డైరెక్ట్గా అది చాలా కాంప్లెక్స్ అనమాట. సో ఇక్కడ ఎన్గ్రామ్ ఏంటి చేస్తుందంటే ఇది ఏమని అజ్యూమ్ చేసుకుంటుందంటే ప్రాబిలిటీ ఆఫ్ వర్డ్ సీక్వెన్స్ డిపెండ్ ఆన్ ది ప్రీవియస్ వర్డ్. అంటే ఇది ఏం అనుకుంటుంది అంటే ప్రీవియస్ వర్డ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ప్రాబిలిటీ అని ఇది అనుకుంటుంది. అంటే లైక్ N-1 వర్డ్ లాగా. సో ఇక్కడ మిగతావన్నీ ఇగ్నోర్ చేస్తుంది. దీన్ని మనం మార్కో అసంప్షన్ అని అంటాము. సో ఇక్కడ ఫార్ములా ఏంటి అంటే లైక్ ఇది ఫార్ములా ఎన్గ్రామ్ క్యాలిక్యులేట్ చేయడానికి. సో డిపెండింగ్ ఆన్ ద లెంత్ ఆన్ n వీ డిస్టింగ్విష్ బిట్వీన్, లైక్ ఇక్కడ మనకి నార్మల్గా ఎన్గ్రామ్ అనే మోడల్ ఉంది కదా, ఇందులో కొన్ని టైప్స్ ఉంటాయి, యూనిగ్రామ్, బైగ్రామ్. ఎన్ వాల్యూని బట్టి ఇదనే డివైడ్ అవుతుంది. సో యూనిగ్రామ్ అని ఎప్పుడు అంటామంటే n = 1 అన్నప్పుడు యూనిగ్రామ్ అనేది ఇండిపెండెంట్ అనమాట. అంటే ప్రీవియస్ వర్డ్ మీద డిపెండ్ అయ్యి ఉండదు అనమాట. ఓన్లీ ఇక్కడ సింగిల్ వర్డ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ బైగ్రామ్, ట్రైగ్రామ్లో వచ్చేసి ఏంటంటే N-1 అంటే లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ అనదర్ వర్డ్. లైక్ ఇక్కడ n = 2 అంటే బైగ్రామ్ అనమాట. సో ఇక్కడ ఏంటి యూనిగ్రామ్ అంటే ద ప్రాబిలిటీ ఆఫ్ ఈచ్ వర్డ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎనీ ప్రీవియస్ వర్డ్ అనమాట. ఇది డిపెండ్ అవ్వదు, బట్ ఇది డిపెండ్ అవుతుంది అనమాట, డిపెండ్స్ ఆన్. ఇందాక మనం అనుకున్నట్టు బైగ్రామ్ అనేది ప్రీవియస్ మీద డిపెండ్. ట్రైగ్రామ్ అని ఎప్పుడు అంటామంటే n = 3 ఉన్నప్పుడు ట్రైగ్రామ్ అని అంటాం. అయితే ఇక్కడ ఏంటి అంటే ద ప్రాబిలిటీ ఆఫ్ ఈచ్ వర్డ్ డిపెండ్స్ ఆన్ 2 ప్రీవియస్ వర్డ్స్ అనమాట. ఇందాకనేమో అది 1 ప్రీవియస్ వర్డ్ అయితే ఇది 2 ప్రీవియస్ వర్డ్ అనమాట. సో ఇక్కడ ఇట్లానే 4 గ్రామ్, 5 గ్రామ్ అని చెప్పి ఇట్లా ఉంటాను. సో ఇక్కడ ఏం లేదు, ప్రతి ఒక్క ప్రాబిలిటీ చెక్ చేయాలి అంటే ఈచ్ వర్డ్కి ప్రిసీడింగ్ దట్ 3 or 4 ఎక్సెట్రా వర్డ్స్, అంటే లైక్ 4 గ్రామ్స్కి 3 అనమాట, 5 గ్రామ్స్కి 4 వర్డ్స్ అనమాట, అట్లా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనము యూనిగ్రామ్కి ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇక్కడ మనం యూనిగ్రామ్ అంటే ఏమనుకున్నాము అంటే ఒకటే అంటే లైక్ ఇట్ డిపెండ్ అవ్వదు, ఇండిపెండెంట్ అని అనుకున్నాం. సో ఇక్కడ ఏం చేస్తుంది, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎ వర్డ్ ఇన్ దట్ టెక్స్ట్ డివైడింగ్ బై ద టోటల్ ప్రోడక్ట్ వర్డ్స్. అంటే ఇక్కడ ఏంటి అంటే నార్మల్గా ఫస్ట్ యూనిగ్రామ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఒక కార్పస్ అనేది ఉంటుంది అనమాట. సో ఫస్ట్ కొన్ని సెంటెన్సెస్ తీసుకోవాలి. సో ఇక్కడ ఏంటి, ద డాగ్ బార్క్స్, ద క్యాట్ స్లీప్స్, ద డాగ్ రన్స్, ద క్యాట్ జంప్స్. ఇది ఒక కార్పస్ అనమాట, ఈ డేటాని కార్పస్ అని అంటారు. సో ఇప్పుడు ఇందులో మనకి ఎన్ని వర్డ్స్ అనేసి రిపీట్ అని చెప్పి అండ్ లైక్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ప్రాబిలిటీ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఈ వర్డ్స్కి. సో ఫస్ట్ మనం టోటల్ వర్డ్స్ అనేవి చూడాలి. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో టోటల్ వర్డ్స్ తీసుకొచ్చి 12 అనుకోవాలి. వొకాబులరీ అంటేనేమో ఇక్కడ రాసినట్టు మనము రిపీటెడ్ కాకుండా లైక్ ఓన్లీ 1 టైమ్ వర్డ్స్ అని రాసుకోవాలన్నమాట. ఇలా రాసుకున్నాక ఇక్కడ ఫార్ములా వేసుకోవాలి. ఫార్ములా ఏంటి, P of W = count by total అనమాట.
సో ఇక్కడ నాకు P(w) అని నేను ఫర్ సపోజ్ ఇప్పుడు డాగ్ అన్న ఒక వర్డ్ అనుకున్నా. సో P of dog ఈక్వల్స్ 2/12 0.7. ఇది ఎలా వచ్చిందంటే ఫస్ట్ మనం ఇక్కడ ఒక టేబుల్ డ్రా చేసుకోవాలి. ఎలా అంటే వర్డ్స్ కౌంట్ ప్రాబిలిటీ. వర్డ్స్ అంటే మన వొకాబులరీలో ఉన్న వర్డ్స్ అని ఇక్కడ రాయాలి. సో కౌంట్ ఎలా చేస్తామంటే ఇప్పుడు అనే వర్డ్ మన కార్పస్లో ఎన్నిసార్లు రిపీట్ అయిందో చెక్ చేసుకోవాలి. ఎన్నిసార్లు 1 2 3 4 అలా 4. సో 4/12 ఎలా వచ్చింది మనకి టోటల్ వర్డ్స్ ఎన్ని ఉన్నాయంటే 12. యాజ్ అ ఫార్ములా ప్రకారం మనం ఇక్కడ 12 అని రాయాలి. సో ఇక్కడ మనం ప్రాబిలిటీ చేస్తే దీనికి 0.33% అనేది ఉందన్నమాట. ఇప్పుడు డాగ్ చేసుకుందాం. డాగ్ 1 2. సో ఇక్కడ ఇక్కడ టోటల్ అన్న కాబట్టి 12. సో బ్యాక్ అనేది 1 ఉంది, 1/12. క్యాట్ 2/12. సో ఈ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ప్రాబిలిటీస్ అనేవి వస్తాయి. స్లీప్ 1, రన్ 1, జంప్స్ 1 అనమాట. ఈ విధంగా యూనిగ్రామ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో సేమ్ ఇదే విధంగా మనం బైగ్రామ్ కూడా క్యాలిక్యులేట్. బట్ ఇక్కడ ఏంటి అంటే బై అంటే 2 వర్డ్స్. సో ఇక్కడ ఇండిపెండెంట్ కాబట్టి టోటల్ వర్డ్స్ ఇస్తాం. కాకపోతే ఇక్కడ బై అంటే 2 కాబట్టి W2/W1 ఈక్వల్స్ టోటల్కి ఏమో W1 W2. ఇక్కడ నో కామా అనమాట. ఇక్కడ కౌంట్కి W1 కౌంట్ చేయాలి. ఇది ఒక ఫార్ములా అనమాట. సో హియర్ ఇక్కడ నేను ఏం తీసుకున్నా W1కి ఏమో అనుకున్నా, W2 డాగ్ అనుకున్నా. సో ఇక్కడ నాకు యాజ్ ఫర్ ఫార్ములా డాగ్ తీసుకున్నా. కౌంట్ డాగ్, కౌంట్ సో ఇక్కడ ఏంటి అంటే డాగ్ అంటే ఎనీ టైమ్స్ అనేటివి కేమ్. డాగ్ అన్న ఇప్పుడు వర్డ్ ఇది ఒక వర్డ్ అనమాట. లైక్ ఇది ఒక సెంటెన్స్లో ఈ 2 వర్డ్స్ ఇక్కడ రిపీట్ అయినా చెక్ చేసుకోవాలన్నమాట. సో డాగ్ ఎన్నిసార్లు అయింది డాగ్. సో డాగ్ అనేది 2. బట్ అనే వర్డ్ ఎన్నిసార్లు రిపీట్ అయింది అంటే 1 2 3 4 అనమాట. 4 టైమ్స్. సో 0.5 అన్న ప్రాబిలిటీ అనమాట. ఇక్కడ మనకు నచ్చిన వర్డ్స్ ఏవైనా తీసుకోవచ్చు అనమాట. నాట్ ఇట్స్ కంపల్సరీ టు టేక్ ద గివెన్ వర్డ్స్ ఓన్లీ. లైక్ గివెన్ వర్డ్స్ ఓన్లీ బట్ లైక్ డాగ్ ఇదే కాకుండా ఇష్టం వచ్చిన ఏదైనా తీసుకోవచ్చు అనమాట WH. బట్ నేను ఫర్ సపోజ్ ఇక్కడ ఇది తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం కార్పస్ ఎట్లా చెక్ చేయాలి అంటే 2 వర్డ్స్ డివైడ్. ఫస్ట్ నేను బైగ్రామ్ అంటే 2 వర్డ్స్ అన్నా కదా. సో సెంటెన్స్ని నేను డాగ్ బాక్స్ అంటే డాగ్ ఒకటి, డాగ్ బాక్స్ ఒకటి, క్యాట్ ఒకటి, క్యాట్ స్లీప్స్, డాగ్ రన్స్, డాగ్ రన్స్ సో ఇలా నేను తీసుకున్నా. సో ఇక్కడ రిపీట్ అయిన వాటిని ఇగ్నోర్ చేసి మిగతావన్నీ రాయాలన్నమాట. ఇక్కడ చూడండి డాగ్ బాక్స్, క్యాట్ స్లీప్స్, డాగ్ రన్స్, క్యాట్ జంప్స్. సో నాకు W1 వాల్యూ అనుకున్నా కాబట్టి ఇక్కడ సో 2/4 0.5. ఇక్కడ డాగ్ బాక్స్ కాబట్టి నాకు ఏమవుతుంది డాగ్ అనేది 2 టైమ్స్ వస్తుంది ఇక్కడ నేను తీసుకునేది. సో ఇక్కడ 2 వచ్చింది. అందుకే బాక్స్ అనేది 1 టైం, క్యాట్ 4 టైమ్స్ ఉంది బట్ 4 ఇక్కడ. బట్ క్యాట్ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. ఇలా మనకి ఇది చాలా సేమ్ లైక్ మనకి ఇప్పుడు ట్రైగ్రామ్ కూడా ఇలానే. ఇప్పుడు ట్రైగ్రామ్ అని ఎప్పుడు అంటామంటే N=3 అన్నప్పుడు ట్రైగ్రామ్ అనమాట. సో ఇక్కడ BW3 W1 W2 ఇక్కడ కౌంట్ వచ్చేసి W1 W2 W3 కౌంట్ వచ్చేసి W1 W3 అనమాట. ఇక్కడ ఏంటి అంటే సేమ్ అవే 4 సెంటెన్సెస్. కాకపోతే నాకేంటి W3 అనేది బాక్స్ అవుతుంది డాగ్ అనుకుంటా ఇక్కడ నేను. సో డాగ్ బాక్స్ అవుతుంది ఇక్కడ చూడండి. నెక్స్ట్ W1 W2 ఏంటి అంటే డాగ్ అనమాట. సో ఈ విధంగా నేను క్యాలిక్యులేట్ చేస్తే డాగ్ బాక్స్ అనే సెంటెన్స్ ఒకటే ఉంది. డాగ్ అనేది 2 టైమ్స్ 0.5. సో అలా నేను అనేది చేసినాను. మనం అన్ని ఫైండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద యూనిగ్రామ్, బైగ్రామ్, ట్రైగ్రామ్. యూనిగ్రామ్ అంటే టోటల్ వర్డ్స్, బైగ్రామ్ అంటే ప్రీవియస్ వర్డ్స్, ట్రైగ్రామ్ అంటే 2 ప్రీవియస్ వర్డ్స్ అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది మోడల్స్ ఇన్ దట్ హ్యావింగ్ అ టైప్స్. సో దిస్ ఈజ్ అ యూనిగ్రామ్ అండ్ అ బైగ్రామ్ example, and this is a language model. So in that we have discussed. So I think you got the idea of what language model is and what the Ngram model is, what it will do. And thank you for watching, and please like and subscribe.